హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా సింపుల్‌గా, ఈజీగా పూతరేకులు చుట్టేసుకోవడం అనేది ఎలాగో చూసేద్దామండి. సంక్రాంతి పండగ అంటేనే ఏదో ఒక స్వీట్స్ గానీ, హాట్ గానీ తయారు చేసుకుంటా ఉంటాం కదండీ! నేనైతే స్టార్టింగ్ పూతరేకులతో అయితే మొదలుపెడుతున్నా అండి. పూతరేకులు ఈ 100 రేకులు అండి. 100 రేకులు రూ. 250 అయితే మాకు తీసుకున్నారు. దీంట్లో బయట దొరికేదైతే మనకి నెయ్యి వేస్తారో, నూనె వేస్తారో తెలీదు. డ్రై ఫ్రూట్స్ కూడా మంచి వేస్తారో లేదో తెలీదు. బెల్లం కూడా ఎందుకంటే బయట అమ్మేవాళ్ళు కొంచెం తక్కువ క్వాలిటీతోటే చేస్తూ ఉంటారు కదండి చాలా వరకు. పూతరేకులు కూడా ఒక్కటే వేస్తారు. నేను అలా కాకుండా 2 రేకులతోటి కావాలంటే 3 రేకులు కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను బాదము, జీడిపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేశానండి లైట్గా. ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకున్నాను. 2 పూతరేకులు తీసుకుని దాని మీద మనకి ఎంత కావాలో అంత బెల్లం వేసుకోండి. వేసుకున్న తర్వాత నెయ్యి కూడా ఇంట్లో నెయ్యే ఉంటుంది కాబట్టి ప్యూర్, మనకి ఎన్ని తిన్నా మనకి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నవి కాబట్టి. ఇవి మడత పెట్టడం కూడా చాలా సింపుల్ అండి. మీకు పూతరేకులు కనుక దొరికితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా పూతరేకులు అనేవి దొరుకుతున్నాయి. ఉట్టి ప్లెయిన్ రేకులు అనమాట. ఒక స్పూన్నర నెయ్యి వేసుకోండి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి. దీంట్లో స్వీట్ చేసుకోవచ్చు, హాట్ పూతరేకులు కూడా చేసుకోవచ్చు అండి, మీ ఆప్షన్. ఇలా డ్రై ఫ్రూట్స్, బెల్లం, నెయ్యి అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా ఫస్ట్ సైడ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలండి, నిలువుగా ఉన్న వాటిని. అటు ఇటు కూడా సేమ్ అంతేనండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు పైనుంచి మళ్ళీ అడ్డం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి బయట 10 పూతరేకులు 100 రూపాయలకి ఇస్తారండి. కానీ దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా పెద్దగా ఉండవు, బెల్లం కూడా మంచిది ఉండదు, నెయ్యి కూడా వెయ్యరు. సో మనం ఇలాగా రేకులు తెచ్చుకుని ఇలా చుట్టుకుంటే కనుక మనం మంచిగా చేసుకోవచ్చు, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు, హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు. ఏమంటారు? అంతేనంటారా? అంతేనండి, పూతరేకు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్క రేకుతోటి అయితే అంత టేస్ట్ ఉండదండి, 2-3 రేకులు పెట్టాలి. మా చిన్నప్పుడైతే మాకు ఒకళ్ళు చేసి ఇచ్చేవారండి. చాలా దలసరిగా ఉండేది పూతరేకు అనేది. ఒక 5-6 పెట్టి పంచదార పూతరేకులను కొరకడం కూడా చాలా కష్టం అయ్యేది. అంత పర్ఫెక్ట్గా, అంత స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒక రేకుతో పూతరేకు చేసేస్తున్నారు. యాక్చువల్గా అయితే 5, 3, 4 అట్లా రేకులు పెట్టుకుని చేసుకుంటే అండి సూపర్ యామీ ఉంటుంది. నేను 2 రేకులతో అయితే చేస్తున్నానండి. 2 రేకులతోటి మనకి బెల్లము తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నెయ్యి మన ఇష్టం, మన ఇంట్లో తయారు చేసుకునేవే కాబట్టి. మీలో ఎంతమందికి పూతరేకులు ఇష్టము అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి పూతరేకులు అనేవి. రేకులు తయారు చేయడం అనేది మనకు దొరుకుతాయి కాబట్టి తీసుకోవచ్చు. తయారు చేయడం అనేది కొంచెం అది నైపుణ్యం ఉంటేనే కానీ రాదు. ఇంట్లో చేసినా సరే ఆ స్టవ్ అంతా గలీజ్ కింద అయిపోతుంది. దానికి కొబ్బరి ఆకు మంట కుండతోనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. స్టవ్ల మీద వాటి మీద చేసుకోవాలండి, చాలా కష్టం అండి. అంతే అండి, ఇలా చుట్టేసుకోవడం అన్నీ. నాకైతే 100 పూతరేకులు 250 రూపాయలు తీసుకున్నారు కదండి. దానికి ఇంకా మిగిలిన అన్ని రేకులు అనేవి మళ్ళీ చుడతాను. ప్రస్తుతానికైతే ఇవైతే చుట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ ప్లీజ్.